Hi friends, welcome back to Vishal Loxy, Care of Cricket. What a thriller, what a thriller. Yesterday, in a 12 balls లో 15 runs డిఫెండ్ చేయడం చూసాం ఆర్చర్ అండ్ తుషార్ పాండే ద్వారా. అయినా వాళ్ళు 6 runs తో గెలిచారు. బ్రిలియంట్ కెప్టెన్సీ ఫ్రమ్ రియాన్ పరాగ్, గట్సీ కెప్టెన్సీ అని కూడా చెప్పొచ్చు. 8th ఓవర్లో అతనే బౌలింగ్ చేయడానికి వచ్చాడు అండ్ కుమార్ కుషాగ్రన్ అవుట్ చేశాడు. అక్కడ నుంచి వికెట్స్ పడడం స్టార్ట్ అయ్యాయి జీటీకి. తర్వాత ఎమ్మటే సుదర్శన్ అవుట్ అయిపోయాడు, తర్వాత జాస్ బట్లర్ అవుట్ అయిపోయాడు. రవి బిష్నాయ్ హ్యాట్స్ ఆఫ్ బాస్, 4 వికెట్స్ పడ్డాయి. సూపర్ అంటే సూపర్ బౌలింగ్ వేసిండు. వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టిండు అతను. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్ఆర్కి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచి కుదిరింది. పవర్ ప్లేలో బాగా స్కోర్ చేశారు ఇద్దరు ఓపెనర్స్, వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్. జీటీ పవర్ ప్లేలో కొన్ని ఫీల్డింగ్ మిస్టేక్స్ చేసింది. జైస్వాల్ 16 runs దగ్గర ఉన్నప్పుడు బట్లర్ కీపర్ క్యాచ్ వదిలిపెట్టిండు. సూర్యవంశీ 18 దగ్గర ఉన్నప్పుడు 2 chances మిస్ అయ్యాయి, ఒకటి రన్అట్, ఒకటి క్యాచ్ అవుట్. బర్గర్ అది స్పీడ్గా వచ్చింది క్యాచ్, కానీ ఛాన్స్ ఉండింది పట్టుకోవడానికి బర్గర్కి షార్ట్ థర్డ్ మ్యాన్లో. 70 runs దగ్గర రషీద్ ఖాన్ బ్రేక్ చేశాడు వాళ్ళ పార్ట్నర్షిప్. తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ ఫ్రెండ్స్ అసలు సూపర్ అంటే సూపర్ ఆడిన ఫ్రెండ్స్. రషీద్ ఖాన్ బౌలింగ్లో ఒక్క 4 కొడతాడు కౌకట్ మీదుగా, లెగ్ గ్లాన్స్ అని చెప్పొచ్చు. సూపర్ కొట్టింది దాన్ని. ఆ షాట్ కొట్టిన తర్వాత నాకు విరాట్ కోహ్లీని చూసినట్టు అనిపించింది. సూపర్ టైమింగ్, సూపర్ ప్లేస్మెంట్. 75 runs కొట్టాడు ధ్రువ్ జురెల్. 5 6లు 5 4లు, ఎవరిని వదలలేదు. ప్రసిద్ధ్ కృష్ణని, సిరాజ్ని, రషీద్ ఖాన్ని అందరికీ 6లు కొట్టి పడేసాడు. సూపర్ బ్యాటింగ్ చేశాడు. ఆఫ్ సైడ్ రూమ్ తీసుకొని 4 కొడదాం అనుకునే క్రమంలో జైస్వాల్ బౌల్డ్ అయిపోయాడు రబాడాకి. తర్వాత స్ట్రైక్ లోకి వచ్చిన పరాగ్ ఫస్ట్ బాల్ 6 కొట్టాడు రబాడాకి. లెగ్ గ్లాన్స్ సూపర్ అనిపించిన షాట్, అది పరాగ్ స్టైల్. కానీ ఎమ్మటే పాయింట్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. రియాన్ పరాగ్ అవుట్ అయిన అదే ఓవర్లో హెట్మైర్ కి సెకండ్ బాల్ ఆడేటప్పుడు కీపర్ క్యాచ్ ఒకటి వచ్చింది, కానీ అది ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు. గ్లెన్ ఫిలిప్స్ కవర్స్ మీద నుంచి అది అవుట్ రివ్యూ తీసుకోవాలని చెప్పినా కానీ రషీద్ ఖాన్ తీసుకోలేదు. తర్వాత రిప్లైలో చూస్తే ఎడ్జ్ నిక్ అయింది. సో అది కాస్ట్లీగా మారింది, ఎందుకంటే హెట్మైర్ క్విక్ ఫైర్ చేశాడు. 7 balls లో 18 runs కొట్టాడు. కొంచెం డ్యామేజ్ అయితే జరిగింది. ధ్రువ్ జురెల్ కూడా 42 runs దగ్గర ఉన్నప్పుడు సిరాజ్ ఒక క్యాచ్ మిస్ చేశాడు. ఇలా జీటీఐ ఫీల్డింగ్ లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి అండ్ డిఆర్ఎస్ విషయంలో కూడా కొన్ని మిస్టేక్స్ జరిగాయి జీటీకి. ఇవి వాళ్ళకి కాస్ట్లీగా మారాయి. 75 runs దగ్గర ధ్రువ్ జురెల్ అవుట్ అయిపోయాడు. సిరాజ్ కి స్లోవర్ బౌన్సర్ వేశాడు. వికెట్ కీపర్ కి అప్పర్ కట్ కొట్టే ప్రయత్నంలో వికెట్ కీపర్ కి క్యాచ్ అవుట్ అయ్యాడు. జడేజా లాస్ట్ బాల్లో ఒక 4 కొట్టిండు సిరాజ్ బౌలింగ్ లో. అది చాలా హెల్ప్ అయింది వాళ్ళకి, ఎందుకంటే ఆర్ఆర్ డిఫెండ్ చేసింది లాస్ట్ ఓవర్లో 11 runs. ఆ 4 వల్ల వాళ్ళు 210కి చేరుకున్నారు, డిఫెండ్ చేయగలిగారు. ఆ 4 చాలా ఇంపార్టెంట్ గా మారింది. చేజింగ్ లోకి వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ బాలే ఆర్చర్ లెగ్ స్టంప్ అవతల బాల్ వేసి అది ఇంకా స్వింగ్ అయిపోయి వైడ్ కి 4 పోయింది. సో జీటీ ఒక్క బాల్ ఫేస్ చేయకుండానే 5 runs స్కోర్ బోర్డ్ వచ్చేసింది. చెప్పాలంటే జీటీకి పవర్ ప్లేలో కూడా మంచి రన్సే వచ్చాయి. 6 overs లో వాళ్ళకి 56 runs ఏమో చేశారు. సాయి సుదర్శన్ అండ్ కుమార్ కుషాగ్రన్ మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ సాయి సుదర్శన్ యాజ్ యూజువల్ గా 50 కొట్టాడు 33 balls లో. రవి బిష్నాయ్ స్పెల్ చాలా మంచిగా హెల్ప్ అయింది జీటీకి. ఫస్ట్ 10 overs లో తీసుకురాకుండా తర్వాత 10 overs లో కావాలని తీసుకొచ్చారు రవి బిష్నాని. అక్కడ నుంచి సుదర్శన్ అవుట్ అయిపోయాక అక్కడ నుంచి బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడ్డాయి జీటీకి. స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టే ఫిలిప్స్, బట్లర్, సుందర్, షారుఖ్ ఖాన్ రన్అట్ అయ్యాడు. జడేజా త్రో అయితే అదే టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే లాస్ట్ ఓవర్లో వాళ్ళకి రషీద్ ఖాన్ ఒక్కటే వికెట్ ఉంది కాబట్టి వాళ్ళు చేంజ్ చేయలేకపోయారు. షారుఖ్ ఖాన్ కూడా ఉంటుంటే అప్పటికి అతను 4 balls ఆడి 11 runs కొట్టాడు షారుఖ్ ఖాన్, అయినా కానీ రన్అట్ అయిపోయాడు. జడేజా త్రో సూపర్, లాంగ్ ఆఫ్ సైడ్ ఎక్స్ట్రా కవర్స్ నుంచి త్రో వేశాడు. డైరెక్ట్ కీపర్ చేతిలో పడింది. డైరెక్ట్ ఒక్క స్టెప్ పడకుండా డైరెక్ట్ కీపర్ చేతిలో పడింది, అది కూడా వికెట్స్ దగ్గర. ఎమ్మటే డిస్మాంటిల్ చేశాడు వికెట్స్ ని. ఆ త్రో సూపర్ త్రో. అప్పటికి మ్యాచ్ అయిపోయింది అనుకున్నాం, రషీద్ ఖాన్ ఒక్కడే ఉన్నాడు, ఏం చేయలేడు అనుకున్నాం. రబాడా 6లు 4లు కొట్టాడు. లాస్ట్ కి సినారియో 18 balls 30 runs కి వచ్చింది. ఆ ఓవర్ లో సందీప్ శర్మ వేశాడు. తర్వాత 12 balls 15 runs కి వచ్చింది. ఆర్చర్ బ్యూటిఫుల్ ఓవర్, పెనాల్టిమేట్ ఓవర్ లో 4 runs ఇచ్చాడు. 6 balls 11 runs కి వచ్చింది. ఫస్ట్ బాలే వైడ్ తుషార్ దేశపాండే లాస్ట్ ఓవర్ లో. తర్వాత యార్కర్ లాస్ట్ అంటే 5th ball కొంచెం యార్కర్ మిస్ అయింది, కానీ యాంగిల్ దొరకలేదు రషీద్ ఖాన్ కి. ఆర్చర్ ఎక్స్ట్రా కవర్ లో క్యాచ్ పట్టుకున్నాడు. లాస్ట్ బాల్ 6 runs కొడితే డ్రా ఉంటే, కానీ కొట్టలేదు అశోక్ శర్మ. ఆర్ఆర్ మంచి డిఫెన్స్ చేసింది, 6 runs తో గెలిచింది. ఆల్ ఐ కెన్ సే ఇస్ దట్ ఆర్ఆర్ వాన్ బికాస్ ఆఫ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్, రవి బిష్నాయ్ మిడిల్ ఓవర్ వికెట్ టేకింగ్ ఎబిలిటీ అండ్ డెత్ ఓవర్స్ ఆర్చర్ అండ్ తుషార్ దేశపాండే. లాస్ట్ 2 overs దాదాపు యార్కర్లే వేశారు, మంచిగా వర్క్ అయింది వాళ్ళకి. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో రియాన్ పరాగ్ చెప్పాడు, ధ్రువ్ జురెల్ని నేను అడిగాను
19th ఓవర్ ఎవరు వేయాలని. అప్పుడు ధ్రువ్ జురేల్ చెప్పాడు ఆర్చర్కి ఏమని. సో ఫస్ట్ తుషార్ దేశపాండే వేస్తుండే, కానీ మళ్ళీ ఆర్చర్ తీసుకున్నాడు. ఓవరాల్గా ఆర్ఆర్ మంచి కంబ్యాక్ ఇచ్చింది ఓడిపోయే స్టేజ్ నుంచి. ఈరోజు మ్యాచ్ రివ్యూకి వస్తే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి. ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు ఆడి 1 మ్యాచ్ గెలిచింది. ఎల్ఎస్జి ఒకటే మ్యాచ్ ఆడింది, ఓడిపోయింది అది కూడా. రిషబ్ పంత్ ఓపెనింగ్ వచ్చాడు ఫస్ట్ మ్యాచ్లో, అది వాళ్ళకి అంత హెల్ప్ అవ్వలేదు. ఈ మ్యాచ్ కూడా నేను ఓపెనింగ్ వస్తాడని అనుకుంటున్నాను. ఎల్ఎస్జి మొత్తం బ్యాటింగ్ మీద డిపెండ్ అయింది. వాళ్ళు బ్యాటింగ్లో పక్కా మంచిగా స్కోర్ చేస్తేనే వాళ్ళకి డిఫెండింగ్లో ఛాన్స్ ఉంటుంది. ఎస్ఆర్హెచ్కి అండ్ ఎల్ఎస్జికి డీసెంట్ బౌలింగ్ అటాకే ఉంది. సో ఇద్దరు బ్యాటింగ్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సిందే. ప్లేయింగ్ ఎలెవెన్ విషయానికి వస్తే బ్రైడన్ కార్స్ ఫిట్గా ఉంటే అతను కంబ్యాక్ ఇవ్వచ్చు టీంలోకి. ఎల్ఎస్జి విషయానికి వస్తే దిగ్వేజ్ డాటిని పక్కా ఆడిపియాలి, ఇంపాక్ట్ సబ్లో కూర్చోబెట్టడం కాదు. అతను ఓన్లీ స్పిన్నర్, వికెట్ టేకర్ ఎబిలిటీ ఉంది అతనికి. అండ్ ఫినిషింగ్లో అబ్దుల్ సమద్ అండ్ షర్మాద్ అహ్మద్ మంచిగా ఎండ్లో అటాక్ చేయాలి, అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. పురాణ్ కూడా ఎబో ద ఆర్డర్ రావాలి, బిలో ద ఆర్డర్ వచ్చేసరికి అతనికి ఎక్కువ బాల్స్ దొరకట్లేదు. రిషబ్ పంత్ ఓపెనింగ్లోనే ఉండేసి అతను పురాణ్ ఇనెట్ 4 or ఇనెట్ 5 రావాలి. ప్రెడిక్షన్ విషయానికి వస్తే ఎల్ఎస్జి కంటే ఎస్ఆర్హెచ్ కొంచెం బ్యాలెన్స్గా కనిపిస్తుంది. అండ్ ఇషాన్ కిషన్ కెప్టెన్సీ కూడా స్ట్రాటజీస్ కూడా వర్క్ అవుతున్నాయి. ఆల్దో ఇట్ ఈస్ హోమ్ గ్రౌండ్ ఫర్ ఎస్ఆర్హెచ్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అయితే దుమ్ము దులిపేస్తారు అనుకుంటున్నాను. ఇట్స్ గోయింగ్ టు బి హై స్కోరింగ్ మ్యాచ్. ఎస్ఆర్హెచ్ ఏమో టాస్ గెలిస్తే పక్కా బ్యాటింగ్ తీసుకుంటుంది. ఎల్ఎస్జి ఏమో టాస్ గెలిస్తే వాళ్ళకి బౌలింగ్ అటాక్ లేదు కాబట్టి దే విల్ ట్రై టు చేస్. ఎనీవే ఎస్ఆర్హెచ్ ఈస్ గోయింగ్ టు బ్యాట్ ఫస్ట్ ఐ థింక్ ఇన్ దిస్ మ్యాచ్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి కేఎన్ మామ దర్శనం ఇస్తాడు ఎల్ఎస్జి డగౌట్లో నుంచి. అతను స్ట్రాటజిక్ అడ్వైజర్ ఎల్ఎస్జికి. ఎస్ఆర్హెచ్లో సలీల్, అరోరా అంత పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. అతని ప్లేస్లో స్మరణ్ని తీసుకుంటారని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. 2 టీమ్స్ రిమైనింగ్ ప్లేయింగ్ 11 ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది ఇంకా. అండ్ డోంట్ ఫర్గెట్ హైదరాబాద్ ఇస్ ఏ బీస్ట్ ఇన్ దర్ హోమ్ గ్రౌండ్. 2024లో చూసాం వాళ్ళు ఎంత విధ్వంసం చేశారో. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరే టోర్నమెంట్ మొత్తం ఆడిరు ఎక్సెప్ట్ ఇన్ ఫైనల్. ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ విచ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ at 3:30 PM. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. ఆ మ్యాచ్ ఎలా ఉండబోతుందో కూడా నేను రివ్యూ చేస్తాను. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో విశాల్ వ్లాగ్స్, కేర్ ఆఫ్ క్రికెట్.